बच्चा आज हम अंतर्राष्ट्रीय स्तर पर हिंदी पाठ के बारे में देखेंगे। ये पाठ एक पत्र है। ये पत्र एक भाई अपने छोटे भाई को हिंदी की महत्व को बताते हुए लिखा है। वह हैदराबाद से लिखा है। हैदराबाद दिनांक। प्रिय मित्र, तुम कैसे हो? आशा करता हूँ कि तुम अपने परिवार के साथ सकुशल हो। यह जानकारी बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो। तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है। मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ। भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई। यह काम हिंदी से ही साध्य हो सका। आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है, जिनमें हिंदी है। भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है। हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है, जिसे सारे भारत के वासी जानते हैं। वैसी भाषा ही हिंदी है, जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है। हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है। इसीलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है। तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं। बच्चा, आज हम अंतर्राष्ट्रीय स्तर पर हिंदी के शब्दार्थ देखेंगे। सभ्यता, मर्यादा, प्रतीक, गुर्तु, कार्यक्रम, कार्यक्रमము, సాధ్యము, तस्वीर, చిత్రము, ఉంగలి, వ్రేలు, అనుచ్ఛేద్, అన్వితి, సంగ్రాम, యుద్ధము। सभ्यता, मर्यादा, प्रतीक, गुर्तु, कार्यक्रम, कार्यक्रमము, సాధ్యము, तस्वीर, చిత్రము, ఉంగలి, వ్రేలు, अनुच्छेद, अन्विति, संग्राम, युद्धमु। शब्दार्थ: सभ्यता, मर्यादा, प्रतीक, गुर्तु, कार्यक्रम, कार्यक्रमము, साध्यमु, तस्वीर, चित्रमु, ఉంగలి, వ్రేలు, अनुच्छेद, अन्विति, संग्राम, युद्धमु। హైదరాబాద్ దినాంక్. ప్రియమిత్ర అంటే హైదరాబాద్ ఊరి నుంచి రాశాడు, ఆ తారీఖుని రాశాడు. మనం లెటరు ఏ తారీఖు రాస్తే ఆ తారీఖు వేసుకోవాలి. అతను 8/9/2014 రాశాడు కాబట్టి ఆ తారీఖు వేశారు. మనం ఇవాళ రాస్తే ఇవాళ డేట్ వేసుకోవాలి, 13/9/2020 అని. ప్రియమిత్ర అంటే ప్రియమైన మిత్రుడు. తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు? ఆశా కర్తా హూ కి, నేను ఆశిస్తున్నాను. తుమ్ అప్నే పరివార్ కే సాత్, నీవు నీ కుటుంబంతో సహా సకుశల్ హో, క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తున్నాను. యహ జాన్కారీ బడి ప్రసన్నత హుయి, ఇది తెలుసుకొని నాకు చాలా ఆనందం వేసింది. కి తుమ్ హిందీ సే జుడే, నీ హిందీ సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాల్లో భాగ్ లే రహే హో, పాలు పంచుకుంటున్నావని. నువ్వు హిందీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటావనే విషయం తెలుసుకొని నేను చాలా ఆనందపడుతున్నాను. తుమ్ అప్నే పత్రమే, నీవు నీ ఉత్తరంలో జాన్నా చాహాకి నువ్వేం తెలుసుకోవాలనుకున్నావంటే, భాషాకా అప్నే జీవన్, హిందీ భాషాకా అప్నే జీవన్ మే క్యా మహత్వ, హిందీ భాషకి మన జీవితంలో ఏ విధమైన విలువ ఉన్నది అని తెలుసుకోవాలనుకున్నావు. మై తుమ్హారీ జిజ్ఞాసాక, నేను నీ కోరికని నీచే సమాధానం తే రహా హూ, నీ యొక్క కోరికను తీర్చడం కోసం నేను దానికి సమాధానం కింద పారాగ్రాఫ్లో ఇస్తున్నాను. నీవు నాకు రాసిన లెటర్ ద్వారా ఏం తెలిసిందంటే, మన జీవితంలో హిందీకి ఎంత విలువ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నావు. ఆ యొక్క విషయాన్ని నీకు తెలియజేయడం కోసం నేను ఈ కింది పేరాలో సమాధానం ఇస్తున్నాను. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. భారతీయ స్వాతంత్ర సంగ్రామంలో దేశాన్ని ఒక తాటిపైకి తీసుకురావడానికి ఒక భాష అవసరమైంది. యహ కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా, ఇది హిందీ వల్లనే సాధ్యమవుతుంది. ఆజ్ హమే ఏక్ సే అధిక భాషాయే సీఖ్నా జరూరీ హై, మనం ఈరోజు ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకోవడం చాలా అవసరము. జిన్మే హిందీ और अंग्रेजी का स्थान महत्वपूर्ण है, వీటిలో హిందీ ఇంగ్లీష్కి ఎక్కువ స్థానం ఉన్నది. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ వల్ల మనం భారతదేశం మొత్తాన్ని అంతటిని కూడా మనం చాలా గుర్తించవచ్చు, చాలా బాగా తిరగవచ్చు.
హిందీ వల్ల మన భారతదేశం మొత్తం కూడా గుర్తించవచ్చు, అంటే భారతదేశం అంతా కూడా మనం తిరగవచ్చు అని అర్థం. भारत के अलग अलग ప్రాంతం భారతదేశంలో వేరు వేరు ప్రాంతాల్లో अलग अलग भाषाएं बोली जाती, వేరు వేరు భాషలు మాట్లాడబడుతూ ఉంటాయి. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. మనకి భారతదేశంలో అన్ని ప్రాంతాలని కలపాలంటే ఒక భాష యొక్క అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క భాష ఒక్కొక్క రాష్ట్రంలో పలకబడుతుంటుంది. ఏ రాష్ట్రాల వాళ్ళు ఎదురుపడ్డా సరే వాళ్ళ వాళ్ళ యొక్క ఈ విశేషాలని ఇంకొకరికి పంచుకోలేకపోతున్నారు. అందుచేత అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలంటే ఒక భాష యొక్క అవసరం ఉన్నది, అదే హిందీ. జిస్సే సారే భారత్ కే వాసి జాంతే. అయితే అలా తీసుకొచ్చే భాష భారతీయులందరూ తెలుసుకుని ఉండాలి. वैसी भाषा ही हिंदी है, ఆ భాషే హిందీ. जो सारे భారతీయోं को एकता के सूत्र में बांधते, అందరు భారతీయులను కూడా ఒకే తాటిపైకి నడిపిస్తుంది. హిందీ अपने शाब्दिक अर्थ से, హిందీ తన యొక్క శాబ్దిక అర్థం ద్వారా భారతీయ कहलाता है, భారతీయ భాషను పిలువబడింది. इसलिए देश के वर्तमान और भविष्य के ध्यान में रखकर भारतीय संविधान ने భారతదేశం యొక్క వర్తమానాన్ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన భారత పార్లమెంటు అనుచ్ఛేద్ 343(1) తర్వాత హిందీని సెప్టెంబర్ 14, 1949 సంవత్సరంలో రాజభాషకే రూపమే గవర్నమెంట్ రాజభాషగా గౌరవించింది. తబ్సే హమ్ హర్ వర్ష్, అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం 14 సితంబర్కు హిందీ కా దివస్ మనాతే హై, 14 సెప్టెంబర్ని హిందీ దివస్గా మనం గుర్తిస్తున్నాము. హిందీనే ఎందుకు తీసుకోవాలి అంటే హిందీ భారతదేశంలో ఉన్నటువంటి అధికాంశ ప్రజలు హిందీ వస్తుంది, వింటారు, మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు. కాబట్టి హిందీని మనం రాజభాషగా స్వీకరించాము. ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు, రేపే సెప్టెంబర్ 14 హిందీ డే సందర్భంగా హిందీ డే పాఠం చెప్పాలని ఈరోజు ఆ లెసన్ చెప్పాను. పిల్లలందరూ కూడా గమనించాలి.